అందరికీ ఉద్యమ శుభాకాంక్షలు. గడియారం భార్గవ్ కూడా జూలియస్ ఫిజిక్స్ని ప్రస్తావించాడు. తను కాలేజ్ డేస్లో నా పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యాడని, అది నన్ను పొగిడినట్టుగా ఆయన భావిస్తున్నాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టాడని నా అభిప్రాయం. ఎందుకంటే నేను క్లీన్ షేవ్ చేసుకొచ్చాను, తన గడ్డంతో ఉన్నాడు, తనకన్నా నేను పెద్దవాడనే విషయం మీకు అందరికీ చెప్పాడు. అది కొంచెం అనిపించింది. నిజానికి ఆయన అడిగినంత చాప్టర్ కూడా నిజం చెప్పరా, భార్గవ్ చాలా చెప్పాడు కానీ ఇంకా చెప్పగలడు, చెప్పేటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకోసారి కలుద్దాం. ఎందుకంటే హెగెల్ గురించి, లుడిగ్ ఫోర్బాహ్ గురించి, ప్రోధాన్ గురించి, వాటి గురించి కూడా మాట్లాడమని నా ముందు నువ్వు స్పీకర్గా రమ్మన్నప్పుడు నేను ఒక ఎజెండా ఇచ్చా తనకి. ఇదంతా ఆ సన్నివేశం ఆనాటి చెప్తే చాలా బాగుంటుందని. ఎలాగైతే 1848లో కమ్యూనిస్ట్ పార్టీ ఏ చారిత్రక నేపథ్యంలో పుట్టిందో దాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. నేను తను అందరికీ తెలుసు. మీకు న్యూ సోషల్స్ ఇనిషియేటివ్లో ఇద్దరు కూడా క్రియేటివ్గా ఉన్నాం, చాలా యాక్టివ్గా ఉన్నాము. మేమిద్దరం మళ్ళా ఈ డాష్ మీద కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు మళ్ళా విశ్వేశ్వరం. దానికి సందర్భం కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, దానికి ఇప్పటి అనువాదకురాలు ఉమా గారు. నేను కొంచెం ఎమోషనల్ అయ్యా ఇందాక. ఎందువల్లనంటే మా జనరేషన్కి ఒక జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పుస్తకాన్ని ఒక 45 ఏళ్ల తర్వాత నేనే పరిచయం చేస్తున్నానా అనేటువంటి ఒక ఎమోషన్ గురయ్యా. సడన్గా అనిపించింది నాకు. నేను ఈ పుస్తకం చదివినప్పుడు విజయవాడ వీధుల్లో రాత్రిపూట ఆ బూట్లు, ఆ రబ్బర్ బూట్లు వేసుకొని కొంచెం ఎగిరి నడిచేవాడిని. నేను ఏదో కొత్త విషయం తెలిసినట్టుగా ఉండేది. అప్పుడు నేను ఐమ్ టాకింగ్ అబౌట్ 77 ఆ టైంలో చదివినప్పుడు ఏదో కొత్త విషయం, ఎవరు ఊహించినంతగా నాకే కదా తెలిసింది. ఆ హాస్టల్లో 100 మంది ఉన్నారు, ఈ 100 మందిలో నాకే తెలిసింది ఈ విషయం. అప్పుడు ఒక ఆనందం ఉంటుంది. ప్రతి మనిషి కూడా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఒక ఆనందం ఉంటుంది. ఆ పుస్తకాన్ని అవార్డు చేయడం అనేది 175 ఏళ్ళు అయిపోయింది. ఏది నీ ఫేవరెట్ బుక్ అని చెబితే ఎవరికైనా సరే ఈ పుస్తకం పేరే చెప్తాను నేను. వాళ్ళిద్దరు ఒకటి, ఇద్దరు కాదు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ అంటుంటారు చాలామంది కూడా. మార్క్స్, ఎంగిల్స్ అని ఒక్క పదంతో వాడిద్దరు అయితే వాళ్ళిద్దరు ఒకలే అయిపోతారు. నేను ఏ ఆర్టికల్ చదివినా సరే, వాడు ఇందాక బండ మాధవరావు చెబుతూ ఎనాలిసిస్ డానీ గారు బాగా చేస్తారన్నారు. దాంట్లో కొంత భాగం మేనిఫెస్టో చెల్లుతుంది. సిన్సియర్గానే నేను ఏదైనా ఆర్టికల్ రాయడం ముందు ఒకసారి మేనిఫెస్టో తిరిగేస్తా. ఆఫ్టర్ ఆల్ 45 minutes టు 1 hour లోపు చదివచ్చు ఎవరైనా కూడా జనరల్గా. ఎందుకంటే 4-5 చాప్టర్లు ఉన్నాయి. 4వ చాప్టర్లు వాళ్ళే డిజైన్ చేసుకున్నారు 20 ఏళ్ల తర్వాత. ఆ 4వ చాప్టర్తో మాకు పని లేదని ఆయనే చెప్పేశాడు. ఇంగ్లీష్ రాశాడు, ప్రింటెడ్ జర్మన్ ఎడిషన్లో 1883లో రాసిన జర్మన్ ఎడిషన్లో. ఇన్ఫ్యాక్ట్ 3rd part కూడా అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆనాటి యూటోపియన్ సోషలిజం వాటి గురించి మాట్లాడిన కూడాను ఆ సన్నివేశాలు పోయినాయి. కాబట్టి 2 చాప్టర్లు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా. ఆ 2 చాప్టర్లు చదవడం 40 నిమిషాలు పడిపోద్ది. కానీ ఇప్పుడు వర్తమానుడు చెబుతున్నట్టుగా జరుగుతున్నట్టు అనేక సంఘటనలు ఆ వాక్యాల్లో కనిపిస్తాయి. అది ఎట్లాగో మీకు చెప్తాను నేను. అట్లా ఏ వాక్యము వర్తమానం నిన్ననే రాత్రే టీవీలో న్యూస్ చదివి రాశాడా మార్క్స్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అది మేబీ ఎగ్జామినేషన్, కానీ నిజంగా నీకు అలా అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తా. తర్వాత మార్క్స్ రాసే పద్ధతికి చాలా వరకు భార్గవ్ చెప్పాడు. నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సైన్సెస్లో 2 రకాల సైన్సెస్ ఉంటాయి. ఒకటి సోషల్ సైన్సెస్, రెండోది న్యాచురల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్ జనరల్గానే యాక్యురేట్ సైన్సెస్. 2x2 ఏ దేశంలోనే కూడా ఒకటే యాక్యురసీ ఉంటుంది దాంట్లోనూ. కానీ సోషల్ సైన్స్ అలా కాదు. హైపోథీసిస్ చెప్తాం మనం, పరికల్పన చెప్తాం. పరికల్పన యొక్క యాక్యురసీని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 తేడాలు ఉంటాయి దాంట్లో. 2 శాస్త్రాలు వేరు, 2 ఒకటి కాదు. కానీ మార్క్స్ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే సోషల్ సైన్స్ని ఆయన న్యాచురల్ సైన్స్ స్థాయికి తీసుకెళ్తాడు. అదొక చిత్రమైన పద్ధతి చేస్తాడు ఆయన. పైగా మీకు అందరికీ ఒక విషయం తెలిసి ఉంటుంది, మ్యాథమెటిక్స్ పద్ధతి ఉంటుంది. మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ దాన్ని ప్రూవ్ చేయమంటారు. లంబకోణ త్రిభుజములో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజముల మీద వర్గముల మొత్తములకు సమానము అని వాడు చెప్తాడు. చెప్పి దీన్ని నిరూపింపు అంటాడు. అది పద్ధతి.
మిగతా పేపర్లు అలా కాదు, మూడు క్వశ్చన్ వేస్తే మన జవాబు ఇస్తాయి, ఇలా కాదు వాడే జవాబు ఇస్తాడు, నిరూపించమంటే మార్క్స్ ఆ స్టైల్ తీసుకెళ్తాడు. మనకు తెలిసిన చరిత్రంతా కూడా మరొకపోవడా చరిత్రే, పాత్ బ్రేకింగ్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు, ఒక 23 పేజీలు వివరిస్తాడు. దాన్ని మ్యాథమెటిక్స్ యొక్క స్టైల్ని ఆయన తీసుకొస్తాడు. నాకు ఎంత ఇష్టం అంటే నాది కాలేజ్ డేస్లో మ్యాథమెటిక్స్ గ్రూప్ ఉండి నేను, ఆ తర్వాత చదువులు ఏమో సోషాలజీ చదివా. నాకు అట్లా అనిపిస్తుంది, ఇదే సోషాలజీలో ముందు చెప్పారు వాళ్ళు, సోషాలజీలో మొదటి రోజు పాఠమే అది, ఇది హైపోథీసిస్ అని చెప్తారు. ఈజ్ నాట్ ఏ యాక్యురేట్ సైన్స్, ఇట్ ఈస్ ద హైపోథెటికల్ సైన్స్ అని చెప్తారు. ఆల్ సోషాలజీ కానీ సామాజిక శాస్త్రం అంటారు, మనస్తత్వ శాస్త్రం కానీ తత్వశాస్త్రం కానీ మానవ శాస్త్రం అన్నీ కూడా న్యాచురల్ సైన్సెస్ కావాలి. అది ఒకటి. రెండోది బాగా ఇష్టం ఎక్కడంటే, ఒక పార్టీకి మేనిఫెస్టో రాస్తున్నాం మనం, ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాం ప్రపంచానికి. ఆయన వెటకారంతో మొదలు పెడతాడు, యూరోప్లో ఒక భూతం వెంటాడుతోంది. షాకింగ్. నేనైతే ఇంత వెటకారంతో మేనిఫెస్టో రాస్తారా? కార్ల్ మార్క్స్ నరసాపురం వాడేమో అనేటువంటి అనిపించింది నాకు, అంత వెటకారం మాకే వచ్చు కాబట్టి. అలా ఎక్కువ ప్రేమ, అంటే స్టైల్ కూడాను అంత ఇష్టంగా ఉండేది నాకు. అలాగే మొదటి చాప్టర్ మొదలు పెట్టడం కూడాను ఇప్పటివరకు మీకు తెలిసిన చరిత్రంతా కూడా వరకపోవడం చరిత్రని పాత్ బ్రేకింగ్ స్టేట్మెంట్ విడిస్తాడు. ఎట్లాగో వరకపోవడం చరిత్ర ఎలాగో బాగా ఆ డీటెయిల్ చెప్పాడు. అది సరే. ఇంకోటి ఉన్నది, చాలామంది ముందు వెనకలు నైజాం ఎస్టేట్కి ఒక చోట ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, భూస్వామ్య సమాజ శిథిలాల నుండి పెట్టుబడిదారు వ్యవస్థ పుడుతుంది అని. చాలా స్పష్టమైన వాక్యం, మేనిఫెస్టో వాక్యమే. ఈ నైజాం ఎస్టేట్కి మీరు అన్వయించి చూడండి. నిజాం వ్యతిరేక పోరాటంలో అనేక శక్తులు పాల్గొన్నాయి. కమ్యూనిస్టులు కొన్ని జిల్లాలో పాల్గొన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కొన్ని జిల్లాలో పాల్గొన్నారు, ఆర్య సమాజ్ కొన్ని జిల్లాలో పాల్గొన్నారు. విద్యావంతులైనటువంటి హైదరాబాద్లో వాళ్ళ ప్రయత్నం చేశారు, వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు విఫలమయ్యారు, అదొక డిబేటబుల్ పాయింట్. నేను ఆ డిబేట్లోకి వెళ్ళాను. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే వచ్చింది. దాన్నే మనం ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. చాలామంది మేనిఫెస్టో కూడా చదవకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని అనిపిస్తుంది. అంతకని విమర్శ చేయాలనుకోవడం లేదని. మీకు అర్థమైనట్టుంది, మీరు నవ్వుతున్నారు కాబట్టి మీకు అర్థమైనట్టుంది. చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన. కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం పెట్టుబడిదారీ వరకు ఉమ్మడి ప్రయోజనం నెరవేర్చి పెట్టే ఒక సమితి మాత్రమే అన్నాడు. మేనిఫెస్టో మాత్రమే. ఇక దీంట్లో క్లాస్ 4 ఎంప్లాయీ వేరు, క్లాస్ 1 ఎంప్లాయీ వేరు. దీంట్లో మన కార్మికుడు అది ఇంకో చోట అంటాడు ఆయన, హెగెల్ దాని మీద రాసినటువంటి క్రిటిక్ ఆఫ్ ది హెగెల్ థియరీ ఆఫ్ రైట్స్ అనే దాంట్లో ఒక మాట అంటాడు, చాలా గొప్పగా అంటాడు. మేనిఫెస్టో ఇది ఈ వాక్యం ఎక్స్టెన్షన్ అక్కడ అంటాడు. అదేమి తెలుసా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాక్యం. సివిల్ సొసైటీ, పౌర సమాజం రాజ్యంగా మారే క్రమాన్ని మనము కార్పొరేట్ వ్యవస్థలో చూడగలం. రాజ్యం సివిల్ సొసైటీగా నటించేటువంటి వ్యవహారాన్ని మనము ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో చూడగలం అంటాడు మార్క్స్. అసలు నాకైతే ఆ షాకింగ్ అది. 170 ఏళ్ళ క్రితం ఆ మాట అన్నాడు ఆయన అని చెప్పేసి. రాజ్యము సివిల్ సొసైటీకి నటిస్తుంది ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో, సివిల్ సొసైటీ రాజ్యంగా మారుతుంది కార్పొరేట్ వ్యవస్థలో అనే మాట అంటాడు. తర్వాత అంతకన్నా ముందు వెళ్తాడు. మళ్ళా మేనిఫెస్టో ఉంటుంది ఆ మాట కూడా. అని కొన్ని వృత్తులని చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం మనం. ప్రతి వృత్తి కూడా వెనకాల ఒక వెలుగు ఉంటుంది. బాగా చేశారా అనేది ఆ వెలుగుని తీసి పడేసింది అని చెప్తాడు. వైద్యుల్ని, న్యాయవాదుల్ని, పూజాలని, కవులని, వైద్య శాస్త్రవేత్తల్ని తన దగ్గర కూలికి పనిచేసే వాళ్ళకి మార్చేసింది పెట్టుబడిదారీ వ్యవస్థ అంటాడు. వాడు ఆ మాట అంటే ఓ సైంటిస్ట్ ఎవరు చేసిపోతే ఓ పెద్ద వ్యవహారము. స్వామినాథన్ విషయమే తీసుకోండి. స్వామినాథన్ చనిపోగానే అందరూ కూడా నివాళులు. హూ స్వామినాథన్ మరి తెలియాలి కదా మనకి. ఇర్రి అనేటువంటి సంస్థ ఒకటి ఉన్నది, మనీలాలో ఉన్నది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత
ఆసియా దేశాలను మనం ఇంకా కంట్రోల్ చేయలేము, మన వల్ల కాదు, నేరుగా పరిపాలించలేము, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకున్న తర్వాత, కానీ వదిలేయలేము కదా, దీన్ని కంట్రోల్ ఎలా చేయాలనుకుంటే ఆసియా దేశస్తులందరూ కూడాను బియ్యం తింటారు కాబట్టి బియ్యం మీద మన కంట్రోల్ ఉండాలి, దాని రీసెర్చ్ మీద, దాని వ్యవహారాల మీద, దాని యొక్క పంట చేసే సామాగ్రి మీద మన కంట్రోల్ ఉండాలని హెన్రీ ఫోర్డ్ కంపెనీను మరో కంపెనీ రాక్ఫెల్లర్ కంపెనీ ఇద్దరు కలిసి ఇర్రి నిర్మించింది. దాంట్లో పాలసీని హెన్రీ ఫోర్డ్ స్వయంగా రాశాడు, మన అందరిని కొనే సైంటిస్టులు అని చెప్పేసి. దాంట్లో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ గారు పనిచేశారు. ఆయన పార్ట్ సైంటిస్ట్గా మాత్రమే మాట్లాడకండి, వ్యవసాయ విప్లవం కోసం పెరుగుదల గురించి మాత్రం మాట్లాడవద్దు. ఇర్రి కానీ స్వయంగా డైరెక్టర్గా పనిచేశాడు. ఇర్రి పాలసీ అది రాసుకున్నారు, హెన్రీ ఫోర్డ్ రాసుకున్నది. ఇది చెబుతున్నాడు, మ్యాన్ ఆఫ్ సైన్స్ని వీడు పెట్టుబడిదారుడు తన దగ్గర వేతన కూలిగా మార్చుకుంటాడని మార్క్స్. ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయిన రోజు నాకు గుర్తుకొచ్చింది, ఆర్టికల్ రాశాను కూడాను, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎంత కాంటెంపరీ విషయం మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరైనా సరే కొనేస్తాను ఆమె ప్రతి వృత్తిని పెట్టుబడిదారు అసలు చులకన చేసి పడేసింది. మనకు కొడుకు చాలా గౌరవం ఉంటుంది, చాలా చాలా ఇది ఎవరు జడ్జెస్ అంటే చాలా గొప్పవాళ్ళని, న్యాయవాదులు అంటే మంచివాళ్ళు అంటే ఒప్పుకోవచ్చు కదా, చాలా మంది న్యాయమూర్తులు అంటే గొప్పవాళ్ళు కదా అంటే అంటుండే. చాలా డెమోక్రాట్, అసలు ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ భారతదేశం ఉందా అని మనమే పొంగిపోతుంటాం మధ్యంతర ఉత్తర్వులు వాటిలో మాట. కానీ జాతీయ హోంమంత్రి కానీ ప్రధానమంత్రికి కానీ ఇంట్రెస్ట్ ఉన్న కేసు వచ్చినప్పుడల్లా కొనరు వాళ్ళకు బాబ్రీ మసీద్ కేసులో 5 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది, వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి 2019లో. ఆ 5 కూడా రిటైర్ అయిన తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, ఒకడు ఇంకోటి అయ్యాడు, ఇంకో కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, ఇంకొక ఆయన ఈ రాష్ట్రానికి ఇప్పుడు గవర్నర్గా ఉన్నాడు. కార్ల్ మార్క్స్ 1848లో మాట్లాడుతున్నాడా, 2023లో మాట్లాడుతున్నాడా? నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది ఒక్కోసారి చదువుతుంటే, ఎక్కడి నుండి ఎక్కడ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఈ చైత్రైనా వర్తమానమే కదా, ఇది మనం చూస్తున్నదే కదా. ఇంకో మాట అంటే విచిత్రంగా, కార్పొరేట్లు బ్యూరోక్రసీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, బయటికి అవి రెండు కూడా దెబ్బలాడుకున్నట్టుగా ప్రత్యర్థులుగా కనపడుతుంటాయి, వాస్తవానికి అవి రెండు కూడా పరస్పర ఆధారితాలుగా ఉంటాయి అంటాడు. కార్పొరేట్ లేకుండా బ్యూరోక్రసీ లేదు, బ్యూరోక్రసీ లేదు కార్పొరేట్ లేదు. కార్పొరేట్ లేకపోతే ట్యాక్స్ రాదు, ట్యాక్స్ రాదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడం కుదరదు. సో అవి రెండు చచ్చినట్టుగా కలిసి పనిచేయాలి. బయటికి ఎలా ఉంటుందంటే వాళ్ళు నియంత్రిస్తున్న ప్రభుత్వ యంత్రాంగము కార్పొరేట్ని నియంత్రిస్తున్న డ్రామా ఆడుతుంటే, చెక్ చేస్తున్నట్టుగా అప్పుడప్పుడు తనిఖీలకు వెళ్తున్నట్టుగా డ్రామాలు ఆడుతాయి. ఈ డ్రామా బోగస్ అని చెప్పి 175 ఏళ్ళ కింద చెప్పాడు. ద బ్యూరోక్రసీ ది స్టేట్ ఫార్మాలిటీ ఆఫ్ సివిల్ సొసైటీ, మన క్రిటిక్ వైగల్లో అన్నాడు. ఇక్కడ దీంట్లో అయితే ద కార్పొరేషన్ ఈజ్ సివిల్ సొసైటీస్ అటెంప్ట్ టు బికమ్ స్టేట్, బట్ ది బ్యూరోక్రసీ ది స్టేట్ విచ్ హ్యాస్ రియల్లీ మేడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సివిల్ సొసైటీ. ఇందాక చెప్పిన వాక్యమే. ఇన్ని నేను చాలా వరకు తగ్గించేస్తున్నాను. ఇటీవల కాలంలో మహిళల సాధికారత గురించి చాలామంది మాట్లాడుతున్నారు. తగ్గింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అంతకుముందు చాలా గట్టిగా మాట్లాడేవారు. ఉద్యమాలు, సోషల్ ఉద్యమాలు కొన్ని 90sలో వచ్చినాయి, అవి తగ్గినాయి, వాటి జోరు వగర తగ్గింది. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతుంది ఎవరంటే వరల్డ్ బ్యాంక్. మహిళా స్వాతంత్ర్యం గురించి, మహిళా సాధికారత, మహిళా ఆర్థిక హక్కుల గురించి మాట్లాడుతుంది వరల్డ్ బ్యాంక్. ఇంటింటికి వచ్చి క్రెడిట్ కార్డు ఇచ్చి వెళ్తున్నారు. ఇంతకుముందు మగవాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసేవారు. వాళ్ళు తనకు 4 జతలు పెళ్ళంగా ఒక చీర తీసుకొచ్చాడు. ఇప్పుడు అలా క్రెడిట్ కార్డు ఆడవాళ్ళు కూడా ఇచ్చేసారు. అదే ఇది వాళ్ళు కూడా కొన్నప్పుడు వాళ్ళు కూడా 4 చీరలు తెచ్చుకోవడం మొదలు పెడతారు కదా. ఇది బ్యాంకుకి అవసరం. ఇది 100 సార్లు చెప్తారు మార్క్స్ దీంట్లోనూ. నిరంతరం ఉత్పత్తిని పెంచుకొని మార్కెట్ని పెంచుకోకపోతే చచ్చిపోద్ది ఉద్యోగం అంటాడు. అంటే అర్థం ఏంటి? కొనేవాడు కావాలి, దానికి రోజు కొనేవాడు కావాలి. దాన్ని ఇవాళ 100 చీరలు అమ్మేవు కదా, లేదా 100 కార్లు అమ్మేది కుదరదు. నెక్స్ట్ మంత్ 150 కార్లు అమ్మాలి, ఆ పైన వచ్చే 1000 కార్లు అమ్మాలి. ఇలా పెంచుకుంటూ పోవాలి. డే బై డే దాన్ని రివల్యూషన్ చేస్తూ పోవాలి. యంత్రాలను పెంచుకుంటూ పోవాలి, యంత్రాల ఉత్పత్తి స్థాయిని పెంచుకుంటూ పోవాలి, దాని తగ్గడం మార్కెట్ని పెంచుకుంటూ పోవాలి. ప్రతి వాళ్ళని కూడా మార్కెట్ తీసుకొచ్చేయాలి. ప్రతి జీవిని కూడాను
వినియోగదారులుగా మార్చాలనే మాట మేనిఫెస్టోలో మాట్లాడతాడు. ఇవాళ ఎంతవరకు తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు? సిగరెట్ కాల్చే హక్కు ఆడవాడు మగవాళ్ళకి మాత్రమేనా, స్త్రీలకు లేదా? మద్యం తాగే హక్కు మగవాళ్ళకి మాత్రమేనా లేదనే మాటలు ఇవ్వడం ఎందుకు వస్తున్నాయండి? మార్కెట్ పెంచడం కోసం. వాడు ప్రత్యేకించి ఒకటి మీద ప్రేమ లేకపోవడం ఏమీ కాదు, అది మార్కెట్ కావాలని చాలా ఇదిగా మాట్లాడతాడు. అది ఇంకో మాట భలే మాట్లాడతాడు దీనిలో. మేనిఫెస్టో వాక్యమే చౌక ధరలు అనేటువంటి మర ఫిరంగులతోటి అది చైనా గోడల్ని కూడా బదులు కొట్టేస్తుంది అంటాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇది! బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టారిఫ్ పెంచి మూతపడే స్టేజ్కి వచ్చినాయి. జియో వాడు 6 నెలల పాటు పైసా లేకుండా ఫ్రీగా ఇచ్చి కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇది లాజిక్. ఇక్కడ మాట్లాడుతున్నాడు మార్క్స్. చౌక ధరని మర ఫిరంగులతోడనేది చైనా గోడలు కూడా బలగొట్టేస్తుంది. ఈ వాడి మీద ఎవడు ఉండలేడు. నిజంగానే ఎవడైనా ఉచితంగా ఇచ్చి లాభం వస్తుంది నమ్ముతాడా ఈ భూమి మీద? ఎవడైనా ఉచితంగా ఇస్తేనే లాభాలు వస్తాయి. ఎక్కడ తీసుకెళ్తున్నాడు వాడు? గ్రామాల పట్టణాల మీద అప్పు చెప్తున్నాడు. గ్రామాల పట్టణాల మీద, పట్టణాల నగరాల మీద, నగరాల మహానగరాల మీద, వ్యవసాయ దేశాలు, పారిశ్రామిక దేశాల మీద, తూర్పు దేశాలు, పశ్చిమ దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది అంటాడు మేనిఫెస్టో వాక్యమే. అదే కదా మనం చూస్తున్నాం. ముత్తాత ఒక గ్రామంలో రైతు కూలీగా ఉంటాడు. వాడు కొడుకు పట్టణానికి వచ్చి దర్జీ పని ఏదో చేసుకుని ఉంటుంటాడు. వాడు కొడుకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివి అమెరికా పోతాడు. వాడి కొడుకు అంటే ముని మనవాడు అవుతాడు. వాడు అక్కడ అమెరికన్ సిటిజన్గా పుడతాడు. ఇది కదా చరిత్ర నడుస్తున్న క్రమం. నిజంగానే చాలా వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ ఇది బతుకుతూ. అరే అదేం కాదురా ఇది. చివరికి బూర్జువా వర్గమే తనకు అనుకూలమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మించుకున్నదనే పదం ఉంటుంది దాని మేనిఫెస్టోలో. అంటే పార్లమెంటరీ వ్యవస్థకు పని ఏమిటంటే బూర్జువా వర్గం యొక్క ఉమ్మడి ప్రయోజనాలని కాపాడటమే. ఇంత పెద్ద గొప్ప పార్లమెంటరీ వ్యవస్థ మనం మాట్లాడు. ఇంకో మాట కూడా అంటాడు, రాజ్యాంగ రచన తర్వాత పెట్టుబడిదారి వర్గం మరింత బలపడుతుంది అంటాడు. పాత్ బ్రేకింగ్ స్టేట్మెంట్ మనం ఊహించగలమా? అంటే కొన్నిసార్లు రాజ్యాంగం చాలా గొప్పది అనే అభిప్రాయం మనం ఉంటాము. రాజ్యాంగ రచన చేసుకున్న తర్వాత బలపడింది అంటాడు. మరింత బలపడుతుంది. మనం చాలా అంటున్నాం ఈ మధ్యకాలంలో. లేటెస్ట్ స్టేజ్ క్యాపిటలిజం, యంగ్ క్యాపిటలిజం, ఓల్డ్ క్యాపిటలిజం, ఏదో రకరకాల ఇది చాలా తప్పది. ఎందుకంటే ప్రాయోజిత పెట్టుబడిదారి వ్యవస్థ అనే మాటే తప్పు. లెజిస్లేచర్ అనాలి. It's a chronic legislature, it is a chronic legislature, it is a chronic judiciary, it is a chronic executive, and finally it is a chronic media. ఈ మాటలు ఇన్ని అర్థాలు ఉన్నాయి అక్కడ. నేను లాగాను కానీ ఆ మాట ఆయన ముందు మాట ఆయన అనేసారు. క్రోని ప్రాయోజిత పెట్టుబడిదారు వ్యవస్థ కాదు ఇది. ప్రాయోజిత శాసన వ్యవస్థ, ప్రాయోజిత న్యాయ వ్యవస్థ, ప్రాయోజిత కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రాయోజిత ప్రచార వ్యవస్థ. ఈ మాట దీంట్లో మండాను ఉంటుంది. అది మాత్రమే కాదు, ఏదైనా చేయనివ్వండి. గుజరాతీలు మాకు కావాలి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆ పీఠంలో పెట్టుకున్నారు. అమిత్ షాను, నరేంద్ర మోడీ గారు. ఇది మనకు కూడా తెలుసు, కానీ సూత్రంగా మార్క్స్ చెప్పడం బట్టి తెలియదు మనకి. ఈ వాక్యాలు మేనిఫెస్టోలో ఉందని చెప్పి కూడా తెలియదు. తనకు అనుకూలమైనటువంటి పార్లమెంట్ అది తయారు చేసుకున్నదని చెప్పి అర్థం అదే కదా. తనకు కావాల్సిన ప్రధానమంత్రి ఆయన చేసుకున్నాడు, తనకు కావాల్సిన హోమ్ మినిస్టర్ వాడు చేసుకున్నాడు. అప్పుడు ఎవరి కోసం పనిచేస్తుంది? ఇది గుజరాతీ కోసం పనిచేస్తుంది. బై ది గుజరాతీస్ ఫర్ ది గుజరాతీస్. అది కదా ఇండియన్ పరిపాలన. ఒకే మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే. తర్వాత మ్యాష్ విల్లీలు మాట్లాడాడు, లేదా జెర్మీ బెంథా మాట్లాడున్నాడు. ఈ మాటలన్నీ కూడా దానికి ఎక్కడంటున్నాడు? లాభమే ముఖ్యం, దానికి ఇంకేమీ అక్కర్లేదు అంటాడు. ఒక చోట ఒక మాట కూడా అంటాడు, 10% లాభం కోసం పెట్టుబడిదాడు ఉరికమ్మం ఎక్కడానికి కూడా సిద్ధపడతాడు అంటాడు. మేనిఫెస్టో అంటూ బయట అన్నాడు. దాని తాలూకు మూలాలనే మేనిఫెస్టోలో ఉంటుంది. తన కోసం అవసరమై పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక దశలో హేతువాదం తీసుకొచ్చింది. ఇది చాలా గొప్పది అని చెప్పింది. కానీ పెట్టుబడిదారుల స్వభావం హేతువాదం కాదు.
పెట్టుబడిదారులకు అవసరము లాభం మాత్రమే. అది లాభం వస్తుంది మతాన్ని కూడా తీసుకుంటుంది. ఈ జ్ఞానం ఉండాలి కదా. నాతో చాలామంది ఘర్షణ పడే వాళ్ళతో ప్రాబ్లం ఏమిటంటే ఓల్గా ఘనీభవించింది అని ఎవడో రాస్తాడు, ఒక కవిత కూడా రాస్తారు. కొంతకాలం యాంచి ఘనీభవించింది ఇంకోటి కవితలు రాస్తారు. ఓల్గా యాంచి ఘనీభవించినప్పుడు గోదావరి కూడా ఘనీభవించిన డౌట్ రావాలా అక్కర్లేదా? డౌట్ వస్తే కోపం వస్తుంది వీళ్ళకి. ఓల్గా వరకు మాట్లాడండి ఓకే, యాంక్షి వరకు మాట్లాడండి ఓకే, బట్ గోదావరి విషయం రావద్దు మీరు అంటుంటారు. ఇది యాంటీ మార్క్సిజం. వెంటనే మీరు స్థానిక ఉన్నట్లు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఏమేం కావాలండి మాకు లాభాల కోసం? ముందర ఎయిర్పోర్ట్లో నువ్వు ముందర పోర్ట్లో నువ్వు హెరాయిన్ టుకుమి చేసుకొని ఇష్టం, గోల్డెన్ ట్రయాంగిల్ మణిపూర్ని చిచ్చు పెట్టుకో నీ ఇష్టం, లాఓస్ థాయిలాండ్ మయన్మార్ కలిసి గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది, ప్రపంచ డ్రగ్ కేంద్రం. దానికోసం నువ్వు తంటాలు పడు, పట్టం కోసం నువ్వు మణిపూర్ని పండించు. కానీ ఎవరు అడిగారు నిన్ను? అడగరు. కానీ ఇంకో పని చేస్తావు. ఆ పని ఏంటి చెప్తాను ఇప్పుడు. ఏ పని చేస్తావని చాలామంది మణిపూర్ గురించి వేరే చర్చ చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్లాన్ వేరు. రాష్ట్రానికి ఒక చట్టం ఉండడం అనేది దానికి కుట్టుకున్నాడు కాదు. ఇంతమందిని కలవడం నాకు కుదిరే పని కాదు. నేనేదో ఈ భూమి మీద ఒకటే కలిసి నా పని చేసుకోవాలి. ఇంతమంది ముఖ్యమంత్రులు కలవడం, ఇంతమంది మినిస్టర్లతో కలవడం, ఇంతమంది ఎమ్మెల్యేతో కుదరదు. ఒక రాష్ట్రం కాదు, కుదరదు. ఒక దేశం, ఒక చట్టం, ఒక భాష. మార్క్సే చెప్పాడు ఈ మాటలు, దీంట్లో మేనిఫెస్టో మాట్లాడి మొట్టమొదట జనం కూడా చెప్పారు వాళ్ళు ఇద్దరు కూడా. రాజకీయ రాజ్యాంగం నిర్మాణం జరిగాక పెట్టుబడిదారు వర్గపు సంపద పెరిగిందని చెప్పేసి. తర్వాత చాలామంది ఇంకో మాట మాట్లాడుతుంటారు, మార్క్స్కు చాలా తెలుసు కానీ యూరోప్ గురించి ఇండియా గురించి తెలియదు అని చెప్పి. చాలామంది జనరల్గా కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మీద ఉన్నటువంటి విమర్శ అది. యూరోపియన్ భాష మాట్లాడుతుంటారు తప్ప ఇండియన్ కాదని. ప్రతి చోట వాళ్ళు దోపిడీ అనే పదం వాడిన చోటల్లో కూడా వాళ్ళు ఆధిపత్యం, అణిచివేత, ఇన్ని పదాలు వాడతారు. కేవలం దోపిడీ అని చెప్పాడు, ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం అప్రెషన్ కూడా మాట్లాడతాడు అని డామినేషన్ గురించి మాట్లాడతాడు. ప్రతిదీ కూడా మీరు ఎక్కడే అంతెందుకు అదే ఆ చివరి వాక్యం ఉంది కదా, ఎక్స్ప్లాయిటెడ్, ఎక్స్ప్లాయిటింగ్, డామినేటింగ్, అప్రెస్డ్, అప్రెసర్, ఇన్ని రకాలుగా వాడతారు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ చనిపోయిన తర్వాత 3 నెలల తర్వాత జర్మన్ ఎడిషన్కి ఏంగిల్స్ ముందు మాట రాస్తాడు, అయ్యో మార్క్స్ లేకుండా నేను ఒక్కడే సంతకం పెట్టాల్సి వస్తున్నది ఈ ముందు మాట మీద. దాంట్లో ఒక మాట అంటాడు, దాని అద్భుతమైన మాట అంటాడు, దాన్ని వివరించాల్సి ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత చెప్తాను. ఇక్కడ ఏదైనా రైట్. మొదటి విషయం ఏంటంటే దీంట్లోనే అంటాడు, అదేమంటాడంటే ఆయన జనరల్గా భార్గవ ప్రస్తావించేది మీరు గమనించి ఉంటారు. కొన్ని విషయాలు కార్ల్ మార్క్స్ సిద్ధాంతవేత్త కాబట్టి నైరూప్య స్థాయిలో చెప్తాడు, ఆబ్స్ట్రాక్ట్ స్థాయిలో చెప్తాడు. మనం దాన్ని మన దేశానికో మన ప్రాంతానికో చివరికి మన ఇంటికో అన్వయించి కూర్చుకో తెలివి ఉండేది అయితే. కానీ ఆయన చేసిన దాన్ని ఆయన వరకు చూడగల ఆబ్స్ట్రాక్ట్ నైరూప్య స్థాయిలో చెప్పేటువంటి మాటల్ని కొంత స్థాయిలో మన స్థాయికి చెప్పుకుని రావాలి. ఆయన సాంస్కృతిక ఆధిపత్యం గురించి మాట్లాడున్నారు వాడు. జర్మన్ ఎడిషన్ ఆ మాట అంటే చాలా స్పష్టంగానే అన్న మాట చెప్తాను. ప్రతి చారిత్రక నాది కాదని చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఎంగిల్స్, ఈ పుస్తకం ఎదురు రాసామని చాలామంది అనుకుంటున్నారు, అది నిజమే. అయితే దాంట్లో ఒక ఇబ్బంది ఉన్నది. ఈ పుస్తకం మొత్తంగా కూడా ఒక సిద్ధాంతం నడిచింది అంతర్లీనంగా, అదే దాని ప్రాణం. ఆ ప్రాణం ఏమిటంటే ప్రతి చారిత్రక దశలో కూడా ఒక ఉత్పత్తి విధానం ఉంటుంది, దాన్ని బట్టి ఒక సమాజం ఏర్పడుతుంది, విధానాన్ని బట్టి సమాజం ఏర్పడుతుంది. సమాజం అంటే కేవలం పెట్టుబడిదారుడు కార్మికుడు మాత్రమే కాదు, చాలా ఉంటాయి సమాజంలో ఏర్పడుతుంది. అది ఆనాటి చైతన్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటికీ కూడాను ఒక ఆధారంగా ఉంటుంది అంటారు. దీన్నే గస బండగా అందరూ కూడాను పునాది ఉపరితలం నుంచి మాట్లాడుతున్నారు. కానీ పునాది ఉపరితలం ఏదో విడిగా ఉంటున్నాడు వాళ్ళేమో అడగటం లేదు, వాళ్ళు అలా చెప్పలేదు, ఆ మాట లేదు. ఒక బేస్గా ఉంటుంది మీరు మాట్లాడడం కోసం. తర్వాత ఆయన చెప్పాడు కదా, దీన్ని ఒకటే పని, దీన్ని
మొత్తం ఆస్తిని దేశ సంపదని కొంతమంది చేతుల్లోకి తీసుకెళ్ళడం దీని పని అని చెప్తాడు. మా మేనిఫెస్టో వాక్యం అది. మణిపూర్లో గొడవ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి మాట్లాడలేదని మనలో చాలామంది కూడా విమర్శించాం. వారు మాట్లాడలేదు, హోమ్ మినిస్టర్ వెళ్ళాడు కానీ అక్కడికి ఒక 2 రోజులు ఉండొచ్చాడు, కానీ 3 రోజులు ఉండొచ్చాడు, కానీ మాట్లాడలేదు. కానీ ఒక కీలకమైన పనిని పార్లమెంట్ చేసింది. ఆ పని ఏంటంటే జూలై 26వ తారీఖుని పార్లమెంటు భారతదేశ అటవీ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల నుండి 100 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి భాగాన్ని వ్యూహాత్మక ప్రాజెక్టులు దీనికోసమైనా సరే వాడుకోవచ్చని చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఒక కోణంలో మణిపూర్ కోసం వచ్చింది. మణిపూర్లో కుకీలు ఉండేటువంటి చూర్చంద్రపూర్ జిల్లా ఓ సగ భాగం పైన దాదాపు అది ఈ 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతుంది. అటు ఇటు కూడా అంతర్జాతీయ సరిహద్దులో నుండి మిజోరాం అయితే అసలు రాష్ట్రం మళ్ళీ కూడా పోద్ది. మిజోరాం వెడల్పు 115 కిలోమీటర్లు మాత్రమే. ఇటు బంగ్లాదేశ్ ఉంటుంది, అటు మయన్మార్ ఉంటుంది. తలో 100 కిలోమీటర్ తీసి మిజోరామే ఉండదు. మనం అక్కడే ఆలోచించాం. మనం రండి, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రండి. ఆంధ్రప్రదేశ్ తీరం ఏంటంటే 100 కిలోమీటర్ తీసేసి ఏముంటుంది, వైజాగే ఉండదు. మన పిచ్చోళ్ళు అయ్యి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడాలని మాట్లాడుతున్నాం. 100 కిలోమీటర్స్ వైజాగ్ కాదు, బెజవాడ వరకు కూడా లేచిపోతుంది. వాడు ఏమైనా పెట్టవచ్చు, అక్కడ ఏమైనా పెట్టి మనం చెల్లాడు కదా. బీచ్ శాండ్ కావాలంటే రాసి ఇచ్చేస్తాం, రాత్రి రాసి ఇచ్చేస్తాం. గంగవరం పోర్టు కావాలంటే రాత్రి రాసి ఇచ్చేస్తాం. ఈ ఊళ్ళో పెద్ద హాస్పిటల్ ఉందంటే అది రాసి ఇచ్చేస్తాం. 100 బెడ్లు దాటితే హాస్పిటల్ వాళ్ళకే కావాలి. 1000 బెడ్లు, 1000 బెడ్స్ దాటిన హాస్పిటల్ నాకే కావాలి. ఈ ప్రపంచం నాకే కావాలి. అదే సినిమాలో ఈ మధ్యన చూశాను, వి ప్రాజెక్ట్ అంటాడు. ఆ ఇండియా వీలా ఉంటుంది, వి భారతదేశంలో ఓడరేవులన్నీ కూడా నాకే కావాలి. భారతదేశంలో విమానాశ్రయాలన్నీ కూడా నాకే కావాలి. అడిగిన క్షణం వాడు ఇవ్వకపోతే మొత్తం కేంద్ర ప్రభుత్వంలో నిఘా సంస్థలను కూడా దాడి చేస్తాయి వాడి మీద. వాడు దండం పెట్టేసి శాంతగ్రాజ్ ఎయిర్పోర్ట్ నువ్వు తీసుకెళ్ళిపో బాబు, దయచేసి నా కొడుకును అరెస్ట్ చేయవద్దని జీవికే బతిమాలేసి తీసుకొస్తున్నారు. ఇది చెప్తుంది మార్క్స్. ఇది చెప్తుంది, ఇది గుర్తు రావాలి. ఆ వాక్యాలు చదివేటప్పుడు వర్తమానం గుర్తు రావాలి. అంతేగాని రెండో వైపు ఆస్తిని రద్దు చేస్తారంట కమ్యూనిస్టులు. ఇంత అన్యాయమైన స్టేట్మెంటా అని మమ్మల్ని నిందిస్తున్నారు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికే 90% మంది ఆస్తి లేకుండా ఉన్నారు. 10% మంది మాత్రమే ఆస్తి ఉన్నది. మీరు రద్దు చేసింది 10% ఆస్తి మాత్రమే కదా, అందరి ఆస్తి కాదు కదా అని అంటాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న చూశాను నేను, ఎంపీఐ ఇండెక్స్ అంటాం కదా మనం, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటాం. దాని ప్రకారం భారతదేశంలో 55% మంది పావర్టీ కింద, పావర్టీ లైన్ బిలో ది పావర్టీ లైన్, పూర్ వేరు, బిలో ది పావర్టీ లైన్ వేరు, మళ్ళా దాని కింద ఉన్నాము. మీరే చెప్తున్నారు కదా 60 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహారాన్ని ఇస్తున్నామని. అంటే ఎంత పేద దేశం భారతదేశం. 60 కోట్ల, మీరు గొప్పగా చెప్పుకున్నారు, అది 60 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహారం ఇస్తున్నామని చెప్పేసి. ఇంకొక కొంచెం బాధ కలిగించిన అంశం ఏంటంటే మాకు ప్రణాళికలో ఆయన ఒక భలే మాట చెప్తాడు. కొంత భారవ దాంట్లో కూడా వచ్చింది, కానీ ఇంకా డీటెయిల్గాను పెట్టుబడిదారి వర్గానికి ఒక పెట్టుబడిదారుతో గొడవ ఉంటుంది. ఆ మధ్యన రైతులు ఉద్యమం జరిగినప్పుడు రాహుల్ బజాజ్ కొంత వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాడు. ఆ టైంలోనే టాటా కూడా కాస్త భిన్నంగా మాట్లాడాడు. అందరు అన్నీ తీసుకెళ్ళి ఒకరికి ఇచ్చేస్తుంటే ఎట్లాగా, మా కొడుకుని వాటాలు కావాలి కదా, వాళ్ళ అసంతృప్తి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు కిందకి దిగి వస్తారు, వాళ్ళు కార్మిక వర్గంతో కలుస్తారనేటువంటి ఒక సూచన అంటే జాతీయ బూర్జా వర్గం అంటుంటారు కమ్యూనిస్టులప్పుడు. అలాంటిది వచ్చేటువంటి కొన్ని సూచనలు ఉంటాయి, అవకాశాలు వస్తాయి. ఒక కోణం. మరో కోణం ఏంటంటే తనతో పోటీ వాళ్ళతోటి యుద్ధం చేసేటప్పుడు బూర్జా వర్గము తన కార్మికులు కూడా దానిలో దించుతుంది, ఆ రాజకీయ శిక్షణగా పనికొస్తుంది అనే మాట నేను అంటాడు. కానీ శిక్షణగా పనికొచ్చిందో తెలియదు, కానీ ఇండియాలో అలా జరిగినట్టే నేనేం అనుకోవటం లేదు. నేర్చుకోవాలి. మార్క్స్ ఆశ మట్టుకు ఏమిటంటే రాజకీయ రంగంలో కార్మికులను తీసుకెళ్లడం వల్ల ఆ ప్రయత్నంలో బూర్జా కోసం పనిచేస్తాడు, కానీ వీడికి రాజకీయం అర్థమవుతుంది అని చెప్పాడు.
పార్లమెంటరీ రాజకీయాన్ని వీళ్ళు నేర్చుకుంటారు అని అడిగారు. కాదు, వీళ్ళ రాజకీయాన్ని వాడు నేర్చుకున్నాడు. కిలో 2 రూపాయలు బియ్యం కావాలని చెప్పి ఇంతకుముందు ఊరేగింపు జరిపెట్టిండు వాడు. 1 కిలో రూపాయలు బియ్యం ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. మన వీళ్ళ నుండి వాడు తీసేది హైజాక్, వీళ్ళ స్ట్రాటజీని, కార్మిక వర్గ స్ట్రాటజీని వాడు హైజాక్ చేస్తున్నాడు. మార్క్స్ రాసింది ఉండి వాళ్ళతో దగ్గర పనిచేయడం వల్ల ఆ మెలుగులు వీళ్ళు పాపం రద్దు తీసుకుంటారు అని అనుకున్నాను. ఇంకా చివరిది చాలా ముఖ్యమైనది దీంట్లో అంశాల్లోనూ దాంట్లోనూ కుటుంబ వ్యవస్థ గురించి కూడా మాట్లాడతారు కార్ల్ మార్క్స్. మా మార్క్స్ మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు, సరే ఆ చర్చ వేరే కానీ అని. మొదటి విషయం ఏంటంటే మేనిఫెస్టో చదివేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా కీలకమైన పనులు కాబట్టి నేను కొనసాగిస్తున్నాను. మన్నించండి నన్ను, మీ యొక్క టైం ఎక్కువ తీసుకునేది అయితే. అంటే 45 మినిట్స్ స్పీచ్ నేను ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం లేట్గా మీటింగ్ మొదలయ్యింది. ఎందుకంటే మనకి ఇప్పటికే 5-6 రకాల ఫ్యామిలీలు తెలుసు మనకి. ఒకటి ప్రాచీన కాలంలో ఒక ఫ్యామిలీ ఉండేది, మార్క్స్ మాట్లాడతాడు ఆ విషయాన్ని. ఫ్రెంచ్ రెవల్యూషన్లో భూస్వామ్య ఫ్యామిలీ అర్థమైపోయింది. ఇప్పుడు పెట్టుబడిదారి ఫ్యామిలీ మీరు చూస్తున్నారు. ఈ ఫ్యామిలీ కూడా రద్దవుతుంది అంటాడు ఆయన. వచ్చి వేరే ఫ్యామిలీ వస్తుంది, సోషలిస్ట్ ఫ్యామిలీ వస్తుంది, ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ వస్తుంది. కానీ మనలో ఎవరు కూడా చాలామంది, నేను ఏ ఇంటెలెక్చువల్ చూడలేదు, ఈ 5 ఫ్యామిలీస్ని డిఫైన్ చేసిన వాళ్ళు నాకు ఎందుకు తారచబడలేదు. అసలు ఆ జోడికి వెళ్ళలేదు. మనం 5 రకాల కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని లేదు, కానీ మన పక్కనే అవి జీవిస్తూ ఉంటాయి ఆ కుటుంబాలన్నీ కూడాను. వాటి గురించి మనం చర్చ చేయం. ఎంతవరకు చర్చ చేయమంటే చాలా అన్యాయ వ్యవహారం ఏంటంటే కార్మికుడికి కుటుంబమే లేదు కదా అంటాడు ఆయన. పెట్టుబడిదారి వ్యవస్థ, పెట్టుబడిదారి కుటుంబమే మల్టీ వైఫ్స్ కుటుంబం అని అంటాడు. మీరు ట్రాన్స్లేట్ చేశారు దాన్ని, ఆ వాక్యాన్ని మీరు ఎలాబరేట్ చేసి చూడండి ఎంత పెద్ద అర్థం వచ్చేస్తుందో. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కుటుంబం అని మీరు చెప్తున్నదే బహుభారతము. కార్మిక కుటుంబమే లేదు. కార్మిక కుటుంబం ఎలా ఉంటుంది? అస్థిరం. అది వాడు స్థిరమైన వాడు కాదు. కుటుంబం నీకు కావాలంటే, పెళ్ళం కావాలంటే, పెళ్ళంతో పడుకోవాలంటే నీకు పెళ్లి కావాలి, దానికోసం ఉద్యోగం కావాలి, దానికోసం చదువుకుని ఉండాలి, ఇన్ని అర్హతలు పెళ్లి అయితే పెళ్ళి పడుకోవచ్చు. ఈ మాట అన్నాడు. ఇవి లేవు కాబట్టి బహిరంగ వ్యభిచారం ఉంటుంది అన్నాడు. చాలా సీరియస్ మాట. మీరు అది కూడా ట్రాన్స్లేట్ చేశారు. బహిరంగ వ్యభిచారం, పాతివ్రత్యం అనేది ఉన్నంతకాలం కూడా ఈ భూమి మీద వ్యభిచార వృత్తి ఉంటుంది. సెక్స్ అనేది ఎగతీర్చుకోవాలి మనిషి. ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవడం లేదు మనం? ఇంత ఈ 175 ఏళ్ళ తర్వాత ఆహారము, నిద్ర, మైదునము అనేది శరీర ధర్మాలు. రోటీ కప్పడం మాకు ఎవడలా చెప్పింది? ఇది కప్పడం మగ శరీర ధర్మం కాదు. ఇప్పుడు రూపాయికి బియ్యం ఇస్తున్నట్టుగా నేను రూపాయికి నిద్ర కూడా ఇవ్వాలి కదా. నా జీవితం అన్రెస్ట్గా తీసుకొస్తున్నావు నువ్వు. ఈ ప్రోగ్రాం ఎప్పుడైనా ఉందా అక్కడ? దీన్ని చర్చించారు వాళ్ళు. మేనిఫెస్టో ఉన్న మాటలు ఇవేది. ద స్టేట్ ఆఫ్ థింగ్స్ ఫైన్స్ ఈజ్ కాంప్లిమెంట్ పూరకమైనది, కాంప్లిమెంట్ ఇన్ ది ప్రాక్టికల్ ఆప్షన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అమాంగ్ ది పొలిటీషియన్ అండ్ ఇన్ ది పబ్లిక్ ప్రాస్టిట్యూషన్ అనే మాట వాడతాడు. వాడికి స్థిరమైన ఇది గే స్టాండింగ్లు, జిగ్మండ్ బౌమన్లు తర్వాత కాలంలో వాళ్ళు చర్చ చేసి ఉన్నారు. ప్రికారియట్ అనే పదం వాడుతున్నారు. ప్రికారియస్ అంటే అస్థిరము అని. ప్రికారియస్ అంటాం మనం. స్థిరం కాదు, నిన్న నడవలేము, దాంట్లో నడుస్తుంటే కూరిగిపోతాం, పడిపోతాం, అస్థిరమైనది అని. పొలిటేరియట్ అంటే కార్మిక వర్గం. అస్థిరమైన జీవితం కలిగినటువంటి పొలిటేని ప్రికారియట్ అంటున్నారు వాళ్ళు. మంచి పదం. జిగ్మండ్ బౌమన్ ఈ మధ్యన ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, చనిపోవడం ముందు ఇంటర్వ్యూలో కూడా. ప్రికారియట్ ఒకటి, ప్రికారియస్ అండ్ పొలిటేరియట్ ప్రికారియట్. వాడికి జీవితం ఉండదు, ఆస్తి ఉండదు, సంపద ఉండదు, కుటుంబం ఉండదు. వాటి గురించి మాట్లాడటం అనేది చర్చ ఇప్పుడు కూడా జరగాలి. శిక్షార్హమైన నేరం కాదని జడ్జిమెంట్ ఇచ్చింది. గోళ లెఫ్టిస్ట్ కూడా చేసి, రైటిస్ట్ కూడా చేస్తే అర్థం ఉంది. ఒక యుక్త వయసు వచ్చినటువంటి వివాహ సంబంధించగలటువంటిది నేరపూరితమైనటువంటి శిక్షార్హమైనటువంటి నేరం కాదు. ఒకవేళ ఇది సామాజిక తప్పు ఎవరైనా అనుకుంది, విడాకులు తీసుకొచ్చి హాయిగా అని చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దీన్ని వ్యతిరేకించిన వాడు ఎక్కువ మంది లెఫ్టిస్ట్. వాళ్ళకి మార్క్స్ ఒకసారైనా ఇది చదివి ఉంటే చాలా బాగుంటుంది, మేనిఫెస్టో చదివితే బాగుంటుంది చెప్పి చాలా బాధ వేసింది. అప్పుడు నాకు ఫ్యామిలీ సిస్టమ్ మా మాట భయపడుతుంది. వాళ్ళు కూడా మార్క్సిస్టులు అయినటువంటి వాళ్ళు కూడాను
కుటుంబ వ్యవస్థ మీద మన స్టాండ్ ఏమిటి చెప్పలేకపోతున్నాం. 5 కుటుంబాలు గురించి మాట్లాడాలి కదా, మనం మాట్లాడడం లేదు. 170 ఏళ్ళు ఇది కాబట్టి సందర్భం ఇది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకా సరే, దాంతో చాప్టర్లో అదే 3వ చాప్టర్లో అయితే జనరల్గా ఆయన ఆనాడు ఆయన విమర్శించినటువంటి వాళ్ళు, వాళ్ళతో బతికిన వాడి గురించి మాట్లాడాడు. ప్రతిఘాత సోషలిజం, భూస్వామ్య సోషలిజం, పెట్టి బూర్జువా సోషలిజం, జర్మన్ సోషలిజం, క్రైస్తవ సోషలిజం, బూర్జువా సోషలిజం, విమర్శనాత్మక ఊహాజనిత సోషలిజం, కమ్యూనిజం గురించి 8 గురించి మాట్లాడాడు ఆయన. సరే, వీటన్నిటి కూడా దూరంగా ఉండమన్నాడు. ఇంకా 4వ అధ్యాయం అనేది ఆనాటి ఏ పార్టీతో సంబంధాలు ఎలా ఉంటాయని చెప్పాడు. నాకైతే ఆ 3-4 అధ్యాయాలతో మనకు పెద్దగా పని లేదు. అది ఇక ఒరిజినల్ కోసం. అప్పుడు చాలామంది దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. పుచ్చలపల్లి సుందర గారి దగ్గర నుండి 5-6 చేశారు. అంతకన్నా ఎందుకు చేశారు తెలియదు, కానీ దాన్ని మేజర్ ట్రాన్స్లేషన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ భాషనైనా సరే స్వతంత్ర రచన చేయడం ఎప్పుడైనా ఈజీ, కానీ ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. ట్రాన్స్లేట్ ఇట్సెల్ఫ్ చట్టంలో పనిచేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే తెలుగు సాధారణంగా సింపుల్ లాంగ్వేజ్, కాన్సెప్చువల్ భాష కాదు. ఎంత ప్రేమ ఉన్నా సరే తెలుగు మీద మనకు, తెలుగు అనేది కాన్సెప్చువల్ భాష కాదు. ఇంగ్లీష్ అనేది కాన్సెప్చువల్ భాష, సంస్కృతం కాన్సెప్చువల్ భాష. ముందు దీన్ని అంగీకరించాలి మనం, తెలుగు భాషాభిమానులు. సో కాన్సెప్చువల్ మాటలు తెలుగులో రాయటం అంత ఈజీ కాదు. చచ్చినట్టుగా మీరు సంస్కృతం నుండో మరో భాష నుండో పదాన్ని తెచ్చుకోవాలి. అన్నం అనేది తెలుగు పదం కాదు, చాలామంది తెలియదు. నీకు కూడా కాదు. సో దిస్ ఎ ప్రాబ్లం. అంటే కష్టం అవుతుంది ఈ భాష అని అంటుంటారు కదా, అట్లాంటప్పుడు చాలా చాలా కష్టం. అది ఆ కష్టాన్ని మీరు పడ్డారు. బహుశా నేను అనుకోవటము ఒక చైతన్యం మీరు బ్రేక్ చేశారు మీరు దీన్ని ట్రాన్స్లేటర్. ఐ థింక్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ హూ ట్రాన్స్లేట్ ది మేనిఫెస్టో. అదే ఆ కోణంలో కూడాను ఒకటి విశ్వేశ్వరరావు చాలా కాలం విశ్వేశ్వర చెప్పాను కదా నేను, విశ్వేశ్వర నాట్ జస్ట్ పబ్లిషర్, చెప్పి రాయించుకుంటాడు. అప్పుడు బలవంతంగా రాయిస్తాడు. నాతో రాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగా నా జీవితంలో 3 అట్లా నా చేత రాయించుకున్నారు. ఒకటేమో విశ్వేశ్వరరావు, ఇంకోటి వేమన వసంతలక్ష్మి, ఇంకోటి తిరుపతి శ్రీనివాస్. ఇంటికి వచ్చి కూర్చుని నేను రాసేంత వరకు బయటికి వెళ్ళను అన్నట్టు సందర్భాలు ఉన్నాయి తిరుపతి శ్రీనివాస్. బహుశా ఇలాంటి వాళ్ళు మిత్రులుగా ఉండడం వల్ల కూడా నేను కొన్ని వ్యాసాలు మంచి రాసినట్టున్నాను. ఇవాళ భార్గవ జూలియస్ ఫిజిక్ ప్రస్తావించాడంటే చాలా ఆనందం వేసింది. నీ స్థాయిలో వాళ్ళకు కూడా గొప్పగా రాశారని. ఇప్పుడు మార్క్స్ ఎంగిల్స్ అలా రాశారంటే, గొప్పగా రాశారంటే నవ్వుతారు, మీ తంతారు కూడా అన్నట్లా. అట్లా కాదు, కానీ ఒక హాయిగా చదువుకునేటట్టుగా, ఒక నవలగా చదివేటట్టుగా ఈ పుస్తకం ఉన్నది. అదే కోరిక. దానివల్ల దాని యొక్క సీరియస్నెస్ తగ్గిందా, ఏమైనా జరిగిందా అనేది ఒక మాట. అయితే ఎండింగ్లో అయితే నేను ఒక మాటని చెప్పాల్సి ఉన్నది. అదేమిటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సామాజిక దుర్మార్గాన్ని, క్రూరత్వాన్ని, కపటత్వాన్ని మార్క్స్ వివరించినంత గొప్పగా ఈ భూమి మీద ఎవరు వివరించి ఉండరు. పెట్టుబడిదారీ వ్యవస్థను ఒక క్షణం కూడా భరించడాన్ని 100 సార్లు చెప్పాడు ఆయన. ఆలోచన పనులైనటువంటి వాడు ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తే సరిపోదు, దాన్ని మార్చాలి కూడా అన్నాడు. పెట్టుబడి సమాజం ప్రజాస్వామ్యం ముసుగు తొలగించుకొని నియంత్రణత్వాన్ని నగ్నంగా ప్రదర్శించినప్పుడల్లా ప్రపంచం అంతా కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అమెరికాలో ఇమేజిన్ యూత్ కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో చేతిలో పట్టుకుని తిరిగి, ఎందుకంటే అక్కడ బ్యాంకింగ్ సంక్షోభం వచ్చింది. బ్యాంకింగ్ సంక్షోభం రాని 1848 సంక్షోభం గుర్తుకొస్తుంది. వెళ్ళి పుస్తకాల షాప్లో మేనిఫెస్టో ఉందా అని అడుగుతుంటారు వాళ్ళు. మీరు ఎక్కడెక్కడైనా ప్రపంచ సంక్షోభం వచ్చిన చోటల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో జనం చదివి తీరుతారు. ఆ సంక్షోభానికి ఏదో దాంట్లో పరిష్కారం ఉంటుందని ఆ నమ్మకం. అయితే ఒక లోపం ఉన్నది. ఈ సమాజాన్ని మార్చి సోషల్ సమాజంగా ఎలా మార్చాలో కార్ల్ మార్క్స్ చెప్పలేదు. అదొక విషయాన్ని మనం ఆమోదించాలి. ఆ పనిని ఆయా దేశాల వాళ్ళు చెప్పాలని కూడా మేనిఫెస్టోలకు సూచన ఉంటుంది. ఆయా ప్రాంత వాళ్ళు, జాతుల వాళ్ళు, ఆయా దేశాల వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సూచన ఉంటుంది. దురదృష్టవశాత్తు ఎక్కడ ఏ దేశంలో కూడా నాకు తెలిసినంతవరకు ఆ ప్రోగ్రామ్ ఇంతవరకు రాసినట్టుగా నాకు తెలియదు. నేను నా దృష్టికి రాలా. మిగతా వాళ్ళు చెప్పే ప్రోగ్రాంలు అవి ప్రోగ్రామ్ అని కూడా నేను అనుకోవడంలా నాతో ఏకీభవించిన వాళ్ళు ఏకీభవించకపోయినా పర్వాలేదు. కానీ పెట్టుబడి సమాజం నచ్చని వాళ్ళకి, ఈ సమాజంలో మౌలిక మార్పులు కోరేటువంటి వాళ్ళకి ఇది ఒక లోటు అని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను కూడా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేశా.
వాటి కూడా ప్రోగ్రామ్స్ చెప్పేవి కానీ అదేదో అప్లికబుల్ ప్రోగ్రామ్ అని నాకు తర్వాత కాలంలో అనిపించలా, ఇప్పుడు కూడా అనిపించడం లేదు. ఆధునిక రాజ్యాంగం ఒకటి ఒక మాట అయితే అప్పటికి ఇప్పటికీ స్టాండర్డ్ మాట అదే, సామెతలు కోల్పోయేది ఏమీ లేదు సంఖ్యలు తప్ప అనే మాట. మీరు గెలవడానికి ఒక ప్రపంచమే ఎదురుంది, మీరు బాగా చెప్పేశాడు ఆ మాటని. మీరు ఓడిపోయినా భూమి పోయిందే లేదు, ఎలాగో సంఖ్యలు ఆల్రెడీ ఉన్నాయి మీ చేతులకి, గెలిచేయాలి అనుకోండి, ప్రపంచాన్ని మీరు జయించినటువంటి వాళ్ళు అవుతారు. ఆ మాట అయితే ఇప్పుడు ఉంటుంది, ఆ ప్రయత్నం కూడా చేయాలి, ఇప్పుడైనా జరగాలి. చాలా సీరియస్గానే నేను కావాలనే విజయవాడలో భార్గవకు ముందే చెప్పా, ఇక్కడ వాళ్ళందరూ కూడా పుట్టుక రీత్యాన్ని కమ్యూనిస్టులయా, విజయవాడ ఆ పేరు ఉన్నది, ఆ ఏరియాకు వెళ్ళాలని చెప్పేసి అన్నా. నేను కూడా ఉద్దేశపూర్వకంగానే కుటుంబ వయస్సు ఇతర లోపాలు ఈ వేదిక మీద నుండి చెప్పాలి కూడా అనుకున్నాను నేను. ఎందుకంటే మనం చర్చ చేయాలి దీని మీద, దాన్ని దాయకూడదు. ఇంటలెక్చువల్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ని కూడాను వెనకడుగు వేయకూడదు, భయపడకూడదు. దాని ఏమిటి, దీని పరిష్కారం ఒక సమస్య ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి సాహసంతో ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ మిత్రులారా, నన్ను ఎంతవరకు విన్నందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్. మా డానీకి ధన్యవాదాలు.